విజయవాడలో మరోసారి డయేరియా తీవ్ర కలకలం రేపుతోంది. గిరిపురంలో పలువురు అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాగునీటి పైప్లైన్ లీక్ కావడంతో గిరిపురంలో పలువురు డయేరియాతో బాధపడుతున్నారు. అయితే ఇప్పటికీ అప్రమత్తమైనటువంటి వైద్యాధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇక విజయవాడలో ప్రబలుతున్న డయేరియాపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. విజయవాడలో ఉన్నటువంటి గిరిపురంలో ఉన్నాము. గత వారం రోజుల నుంచి కూడా గిరిపురంలో డయేరియా కేసులు అయితే నమోదవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నిన్న మనం ప్రైమ్ 9 న్యూస్లో కూడా మనం వేశాము. పెద్ద ఎత్తున ప్రైవేట్ హాస్పిటల్లో డయేరియా బాధితులు చేరుతున్నారంటూ కూడా మనం ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు చూసుకున్నట్లయితే గిరిపురంలో మెడికల్ క్యాంపులు అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. కొంతమంది డాక్టర్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. వైద్య బృందం అంతా కూడా ఇక్కడ కూర్చుని ఉంది. ఎవరైనా సరే ఇక్కడ వాంతులు, విరోచనాలు ఇట్లాంటి లక్షణాలతో కనుక వస్తున్న వాళ్ళకి అందరికీ కూడా వీళ్ళు మందులు ఇచ్చి పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. చాలా మంది కూడా ఇక్కడ ఈ ఏరియాలో వాటర్ పొల్యూషన్ అనేది జరిగిన నేపథ్యంలో డయేరియా లక్షణాలతో ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే వైద్యం అయితే తీసుకుంటున్నారు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఒక డయేరియా కేసు అనేది వచ్చిందని సూపరింటెండెంట్ కూడా మనతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 2 మెడికల్ క్యాంపులు అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు తలెత్తితే వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ మందులు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక మంది డాక్టర్స్ ఉన్నారు. చెప్పండి మేడం, ఏ లక్షణాలతో వస్తున్నారు, మీరు ఏమేమి మందులు ఇస్తున్నారు? సో మాకైతే ప్రజెంట్ ఉన్నవి యాక్టివ్ కేసెస్ అయితే 4 ఉన్నాయండి. ఓల్డ్ కేసెస్ కూడా 2 ఉన్నాయి. ఉన్న వాటివి మేము రిఫర్ చేసి జీజీహెచ్కి పంపించాము. ఉన్న కేసెస్ అన్నీ కూడా స్టేబుల్గానే ఉన్నాయి. యాక్టివ్ సర్వే కూడా అవుతుంది. సిమ్టమ్స్ ఏంటంటే జస్ట్ లూజ్ స్టూల్స్ ఉంటున్నాయి, డయేరియా లాగా వాటరీ స్టూల్స్ ఉంటున్నాయి అంతే. వచ్చిన వాటన్నిటికీ మేము సిమ్టమ్స్ని బట్టి మెడిసిన్స్ ఇస్తున్నాం. అంటే ఎవరైనా సివియర్ కండిషన్స్లో ఎవరైనా ఉన్నారా? అంటే ఎక్కువగా వాంతులు, మోషన్స్తో బాధపడే వాళ్ళే వస్తున్నారా? అసలు ఎలా ఉంది పరిస్థితి గిరిపురం ఏరియా మొత్తంలో? ప్రస్తుతం అయితే కండిషన్ స్టేబుల్గానే ఉందండి. సీరియస్ కేసెస్ అంటూ ఏమీ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. అంటే ఇప్పటి వరకు మీ నోటీస్కి ఎన్ని కేసులు రావడం జరిగిందండి? ఇప్పుడైతే యాక్టివ్గా ఉన్న 4 కేసెస్ అండి. ఈ రోజు అయితే 1 కేసే వచ్చింది. ఇప్పుడు మీరు పొద్దున్న నుంచి కూడా మెడికల్ క్యాంప్ పెట్టారు. ఇక్కడికి ఎంతమంది వచ్చారు సుమారు? ఇక్కడ అలాంటి లక్షణాలతో ఎవరెవరు రావడం జరిగింది? మార్నింగ్ నుంచి అయితే 1 కేసే వచ్చిందండి. ఓల్డ్ కేసెస్ అయితే మొత్తం 6 ఉన్నాయి. అంటే మీరు వాళ్ళకి అంటే ఫీవర్తో ఎలాంటి లక్షణాలతో ఇక్కడికి వస్తున్నారు? ప్రధానంగా లూజ్ స్టూల్స్ అండి, వాటరీ డయేరియా. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే డయేరియా లక్షణాలతో ఇప్పటి వరకు కూడా 6 కేసులు అయితే ఇక్కడ నమోదైనట్లయితే చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ హాస్పిటల్ అయితే 1 కేసు కనిపిస్తూ ఉంది మనకి. ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కువ మంది వెళ్తున్నారని చెప్పి అయితే చెప్తున్నారు. ఎందుకంటే డయేరియా లక్షణాలు, వాంతులు, విరోచనాలు ఇలాంటి లక్షణాలతో అనేక మంది అయితే ప్రైవేట్ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నట్లు కూడా సిపిఎం నేతలు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.